హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రసం అన్నాన్ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ రసం అన్నం ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అలాగే పావు కప్పు కందిపప్పు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 20 మిరియాలు అయితే తీసుకోవాలి. ఇవి ఒక 3 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు. టమోటా వేయడం వల్ల ఈ రసం రైస్కి చాలా రుచి వస్తుంది. ఆ తర్వాత ఈ రైస్కి అయితే మనం ఒక 5 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 5 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మనమైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాం. చింతపండుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లోకి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రసం పొడిని తయారు చేద్దాం. ముందుగా 2 స్పూన్లు ధనియాలు, ఒక అర స్పూను మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 5-6 మిరియాలు వేసుకొని ఇవి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలు రెబ్బలు, తర్వాత అర స్పూను ఇంగువ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకైతే కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది. మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఇదైతే మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్, చూడండి. మనం ఒక గంట తీసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 కప్పులు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పొడిని అయితే వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని బాండీలోకి 1 స్పూను నూనె, ఒక అర స్పూను నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అర స్పూను పసుపు, 1 స్పూను కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు వేగిన తర్వాత అయితే మనం ఉడుకుతున్న రైస్లోకి వేసుకొని ఈ తాలింపుని అన్నం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అన్నం మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం చివర్లో అయితే రుచికి తగ్గట్టు ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకైతే ఈ రసమన్నం రెడీ అయిపోయింది. రసమన్నంలోకి వడియాలు, అప్పడాలు ఏవైనా బాగుంటాయి. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని